ఆ రోజు వాహిని స్టూడియోలోని ప్రధాన కార్యాలయంలో నాగిరెడ్డి చక్రపాణి ఇద్దరే కూర్చొని ఉన్నారు. చాలాసేపు వారి మధ్య మౌనం రాజ్యమేలింది. ఏదో ఆలోచిస్తున్నారు. అంతకు కొద్ది రోజుల క్రితమే వాళ్ళు తొలిసారిగా నిర్మించిన షావుకారు విడుదలైంది. ఎన్నో ఆశలతో ఆశయాలతో ఆ సినిమా తీశారు. క్లాసిక్ అనే పేరు తప్ప కాసులు రాల్చలేదు షావుకారు. దాంతో నాగిరెడ్డి చక్రపాణి చాలా కాలం మదనపడ్డారు. చివరకు సామాన్య జనం మెచ్చే సినిమా తీయాలని నిశ్చయించుకున్నారు. వెంటనే కేవీ రెడ్డిని పిలిపించి విజయ సంస్థలో రెండో సినిమా చేసే బాధ్యతను కూడా అప్పగించారు. గుణసుందరి కథ ముందు వరకు కేవీ రెడ్డి చిత్రాలకు సముద్రాల రాఘవాచార్యులు ఆస్థాన రచయిత. కానీ గుణసుందరి కథ సమయంలో ఆయన గూడవల్లి రామబ్రహ్మం చిత్రానికి పనిచేస్తున్నారు. దాంతో కేవీ రెడ్డి ఇంకో రచయితను వెతుక్కోవాల్సి వచ్చింది. కేవీ రెడ్డి దగ్గర సహాయ దర్శకునిగా పనిచేస్తున్న కమలాకర కామేశ్వరరావు తన ఊరివాడైన పింగళి నాగేందర్రావును కేవీ రెడ్డికి పరిచయం చేశారు. అలా గుణసుందరి కథకు పనిచేసి కేవీ రెడ్డికి ఇష్టడుగా మారిన పింగళి నాగేందర్రావు అరేబియన్ నైట్స్ కథల్లోని అలావుద్దీన్ అండ్ ద వండర్ఫుల్ ల్యాంప్ ప్రేరణతో కాశీ మజిలీ కథల ధోరణిలో పాతాళ భైరవి కథ తయారు చేశారు. ఓ సామాన్యుడు రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకోవడం అనే పాయింట్ అందరికీ బాగా నచ్చింది. కథ మీద 4 నెలలు చర్చలు జరిపి పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ తయారు చేశారు. కేవీ రెడ్డి, కమలాకర కామేశ్వరరావు కలిసి స్క్రీన్ ప్లే తయారు చేశారు. పింగళి మాటలు రాశారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తీయాలని నిశ్చయించారు. షావుకారు సమయంలో విజయ సంస్థ ఘంటసాలతో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఆయన వారికి 5 సినిమాలకు సంగీత దర్శకత్వం చేసి పెట్టాలి. ఈ ఒప్పందం సమయంలో బయటి సినిమాలకు సంగీతం చేయకూడదు, పాటల వరకు పాడుకోవచ్చు. ఘంటసాల ఆధ్వర్యంలో పాతాళ భైరవి సంగీత చర్చలు మొదలయ్యాయి. పింగళి నాగేందర్రావు పాటలు రాశారు. బిట్ సాంగ్స్తో కలిపి 12 పాటలు సిద్ధం చేశారు. టీజీ కమలాదేవి, రేలంగి తమపై చిత్రీకరించబోయే పాటలను పాడారు. షావుకారుకు పనిచేసిన మార్కస్ బార్ట్లేను పాతాళ భైరవికి కూడా కెమెరామెన్గా తీసుకున్నారు. ఇక తారాగణం ఎంపిక మొదలైంది. అప్పటికే ఫేమ్లో ఉన్న అక్కినేని నాగేశ్వరరావును హీరోగాను, ముక్కామలాను విలన్గాను తీసుకోవాలనుకున్నారు కేవీ రెడ్డి. అప్పట్లో మాంత్రికుని పాత్రలకు ముక్కామల పాపులర్. అక్కినేని అప్పటికే బాలరాజు, కీలుగుర్రం వంటి జానపద చిత్రాల్లో నటించి మంచి జోరు మీద ఉన్నారు. తెరపై అందాల రాముడిగా పేరున్న అలాంటి జానపద కథానాయకుడినే తోటరాముడు పాత్రకు తీసుకోవాలనేది కేవీ రెడ్డి అభిప్రాయం. నాగిరెడ్డి చక్రపాణి మాత్రం షావుకారు హీరో ఎన్టీ రామారావును తీసుకుందామని సూచించారు. మాయలమారిలో గండరగండడి వేషం వేసి ఫైట్లు దంచేసిన కాకినాడకు చెందిన తుపాకుల రాజారెడ్డిని హీరోగా అనుకుని ముందుగా మేకప్ టెస్ట్ చేశారు. రాజారెడ్డి హీరోగా పాతాళ భైరవి చేస్తున్నట్లు పత్రికలలో కూడా వార్తలు వచ్చాయి. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా అనే డైలాగుతో రిహార్సల్స్ కూడా మొదలుపెట్టారు. అయితే రాజారెడ్డికి కొంచెం నత్తి ఉంది. డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోయారు. దాంతో రాజారెడ్డి హీరోగా కష్టమనుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఓ సాయంత్రం పూట వాహిని స్టూడియోలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ టెన్నిస్ ఆడుతున్నారు. అప్పుడు వారిద్దరూ సంసారం చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్కు వరుసగా 4 బాల్స్ మిస్ అయ్యాయి. దాంతో కసెక్కిపోయిన ఎన్టీఆర్ 2 చేతులు గట్టిగా రాకెట్ పట్టుకొని బలంగా బంతిని బాదారు. ఆ బంతి కాస్త స్టూడియో బయటకు పోయి దొరకకుండా పోయింది. దూరం నుండి ఇదంతా గమనించిన కేవీ రెడ్డి మెదడులో ఫ్లాష్ వెలిగింది. అప్పుడు ఆయనకు ఎన్టీఆర్లో జానపద కథానాయకుని లక్షణాలు కనిపించాయి. ఆ తరువాత ఎన్టీఆర్ను పిలిపించి బొడ్డుదేవరను పగలగొట్టే సన్నివేశాన్ని చిత్రీకరించి రష్ చూశారు. ఇక వేరే ఆలోచన లేకుండా వెంటనే ఎన్టీఆర్ను తోటరాముడుగా తీసుకున్నారు కేవీ రెడ్డి. 2 నెలలకు 4 సినిమాలు హీరోగా చేసే ప్రతిపాదికన నెలకు 250 రూపాయల పారితోషికానికి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ తీసుకున్నారు విజయ సంస్థ వారు. ఎప్పుడైతే హీరోగా ఎన్టీఆర్ని అనుకున్నారో విలన్ పాత్రకు కూడా కొత్త నటుడిని తీసుకోవడం మంచిదని భావించి ముందుగా అనుకున్న ముక్కామలను కాదని ఎస్వి రంగారావుకు అవకాశం ఇచ్చారు. భక్త పోతనలో శ్రీనాథుని కుమార్తెగా నటించిన మాలతిని ఇందులో నాయికగా తీసుకున్నారు. తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదులో కథానాయికగా చేసిన సురభి కమలాబాయిని తోటరాముని తల్లి పాత్రకు ఎంపిక చేశారు. అంజిగాడు పాత్రకి బాలకృష్ణను తీసుకున్నారు. విజయ సంస్థలో అందరికీ నెల జీతాలే. ఎవరైనా సరే ఉదయం 9 గంటలకల్లా వాహిని స్టూడియోకి వెళ్లి హాజరు పట్టీలో సంతకం చేసి రిహార్సల్స్లో పాల్గొనాల్సిందే. సినిమాలో తమ పాత్రల కోసం ఎన్టీఆర్, బాలకృష్ణ కర్రసాము నేర్చుకోసాగారు. రోజు ఉదయాన్నే 4:30 కల్లా స్టూడియోకి వెళ్ళి 6 గంటల దాకా కర్రసాము సాధన చేసేవారు. ఆ తర్వాత వాళ్లకు స్టూడియో క్యాంటీన్లో టిఫిన్ టోకెన్ ఇచ్చేవారు. ఆ టోకెన్ ఇస్తే 2 ఇడ్లీలు, 1 వడ ఇస్తారు.
రామారావుకి ఇది సరిపోయేది కాదు. తన గోడును సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న తాతినేని ప్రకాశరావుకు చెబితే ఆయన నాగిరెడ్డికి చెప్పి టిఫిన్ రెట్టింపు చేయించారు. 1950 ఫిబ్రవరి 5న పాతాళ భైరవి షూటింగ్ మొదలైంది. వాహిని స్టూడియోలో భారీ సెట్స్ వేశారు. మాంత్రికుని పాత్రను ఎస్వి రంగారావు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. తను రంగస్థలం మీద చేసిన షైలాక్ పాత్రను కేవీ రెడ్డికి చేసి చూపిస్తే ఆ నడక, ఆ తీరు చూసి బాగుందన్నారు. షైలాక్ లాగే చిన్న గడ్డంతో స్కెచ్ వేయించారు. ఇందులో ఓ చోట రామారావు చెట్టు మీద నుంచి దూకాలి. ఆ సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి ఎన్టీఆర్ కుడి చేయి ఫట్టుక్కున విరిగిపోయింది. అంతకుముందు ఏడాది ఆ చేయి పల్లెటూరి పిల్ల షూటింగ్లో విరిగిపోయింది. ఈ చిత్రానికి పసుమర్తి కృష్ణమూర్తి నృత్య దర్శకుడు. అప్పట్లో ఆయనకు సహాయకులు ఎవరూ లేరు. ఇందులోని పాటలకు అనుగుణంగా ఆయన కేవీ రెడ్డికి నాట్యం చేసి చూపిస్తే బాగుంది లేనిది చెప్పేవారు. ఒక్కో పాటకు దాదాపు 10-15 రోజులు డ్యాన్స్ రిహార్సల్స్ చేయించేవారు. ప్రతి సన్నివేశానికి మాధవ పెద్ది గోఖలే స్కెచ్ వేసి చూపించేవారు. అందువల్ల ఎక్కువ టేకులు లేకుండా చక్కని ప్లానింగ్తో సినిమా నిర్మాణం జరిగింది. మాయామహల్ సన్నివేశాల సందర్భంలో ఒక నాట్యం తెలిసిన అమ్మాయి కావాలనుకుని చాలామందిని చూశారు. చివరకు సావిత్రి అనే అమ్మాయి నాట్యంలో దిట్ట అని తెలిసి పిలిపించి చూశారు. నచ్చింది. నేను రానంటే రాను పాటలో సావిత్రితో నాట్యం చేయించారు. ఈ సావిత్రి తరువాతి కాలంలో మహానటిగా పేరు తెచ్చుకుంది. ఆ పాటలో ఆమెతో నర్తించింది నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి. ఈ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసి తరువాతి కాలంలో పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తాతినేని ప్రకాశరావు ఇందులో చిరువేషం వేశారు. సత్రంలో తోటరాముడిని సత్కరించే వ్యక్తి ఆయనే. తొలుత తెలుగులోనూ తరువాత తమిళంలోనూ సన్నివేశాలను చిత్రీకరించేవారు. మిగిలిన పాత్రధారులంతా తమిళంలో తామే డబ్బింగ్ చెప్పుకున్నా ఎన్టీఆర్, సిఎస్ఆర్ మాట్లాడిన తమిళం సరిగ్గా లేదని వేరే వారి చేత డబ్బింగ్ చెప్పించారు. విజయవారు అమెరికా నుండి హేమండ్ ఆర్గన్ అనే వాయిద్యాన్ని 16,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. ఒక టీచర్ను పెట్టి మాస్టర్ వేణుకి ఆ వాయిద్యాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించారు. మాంత్రికుని గుహకు సంబంధించిన సన్నివేశాల నేపథ్యంలో ఈ హేమండ్ ఆర్గన్ను ఉపయోగించారు. 1951 ఫిబ్రవరి 18 నాటికి షూటింగ్ పూర్తయింది. అప్పట్లో పంపిణీ వ్యవస్థకు విజయవాడ ప్రధాన కేంద్రం. పాతాళ భైరవి విడుదలకు ముందు రాత్రి విజయవాడలోని దుర్గా కళామందిరంలో విజయ డిస్ట్రిబ్యూటర్స్ షో వేశారు. 4-5 వారాల సినిమా అని వాళ్ళు ఫోన్ చేసి నాగిరెడ్డి, చక్రపాణికి చెప్పారు. వీళ్ళ గుండెలు జారిపోయాయి. ఈ సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలుగా తమకు కెరియర్ ఫుల్ స్టాప్ పడినట్లే. ఈ టాక్ విషయం కేవీ రెడ్డికి తెలిసి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. విజయవాడ ట్రంక్ కాల్ బుక్ చేసి విజయ డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ ద్వారా సత్యనారాయణ మీద గట్టిగా అరుస్తూ, నా పర్మిషన్ లేకుండా నువ్వు షో ఎందుకు వేశావు? నేను పిక్చర్ తీసింది మీ కాంప్లిమెంటరీ క్లాస్ కోసం కాదు, టికెట్ కొని సినిమా చూసే ఆడియన్స్ కోసం. ఇవాళ పిక్చర్ చూసి వాళ్ళు ఏమంటారో అది చెప్పు చాలు అని దులిపేశాడు. సినిమా విడుదలైన తరువాత ఈ చిత్రానికి పెద్దగా టాక్ లేదు. ఎందుకంటే అప్పుడు జానపద చిత్రాలకు అంతగా అనుకూల వాతావరణం లేదు. సరిగ్గా అదే సమయంలో పాతాళ భైరవి విడుదలైంది. మాంత్రికుణ్ణి మళ్లీ బ్రతికించి కథ సాగదీశారని మొదట్లో విమర్శలు వచ్చాయి. 3 వారాలు యావరేజ్ కలెక్షన్స్తో నడిచింది. ఆ తరువాత కలెక్షన్స్ పెరిగి ఎక్కడ చూసినా విజయ విహారమే. ఈ సినిమా అత్యద్భుత విజయం సాధించింది. తెలుగు సినిమా వసూళ్ల సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచింది. మొదటి బ్యాచ్లో 13 ప్రింట్లతో ఈ చిత్రం విడుదలై తొలిసారిగా 10 కేంద్రాల్లో శత దినోత్సవం, 4 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుని ద్విశత దినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచిపోయింది. ఇప్పటి వరకు 500 ప్రింట్లు వేశారు. ఒరిజినల్ నెగిటివ్ కాలం చెల్లిపోవడంతో 2 డూప్ నెగిటివ్లు తీయించారు. మలి విడతలో అన్ని ప్రింట్లను విడుదల చేయటం కానీ 2 సార్లు డూప్ నెగిటివ్లు తీయటం కానీ అరుదైన విషయంగా చెప్పుకోవాలి. విజయవాడ, బళ్ళారి, బెంగళూరు, గుడివాడ, నెల్లూరులో 25 వారాలు ప్రదర్శితమైంది. తెలుగులో ఒక సినిమా డైరెక్ట్గా 25 వారాలు ఆడటం ఇదే ప్రథమం. అంతకుముందు అక్కినేని బాలరాజు చిత్రం ఏలూరులో షిఫ్టింగ్తో 25 వారాలు ఆడింది. చంద్రలేఖ తమిళ చిత్రం విజయవాడ, విజయనగరంలో డైరెక్ట్గా 23 వారాలు ఆడింది. మద్రాసులో ఈ చిత్రం 100 రోజుల వేడుక చేశారు. యూనిట్ అందరికీ 3 నెలల బోనస్ ఇచ్చారు. సినిమా 100 రోజులు ప్రదర్శితమైన కేంద్రాలకు యూనిట్ సభ్యుల్ని కూడా తీసుకెళ్లి ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సినిమాకి పనిచేసిన తారాగణం, సాంకేతిక నిపుణులు దక్షిణాదిలో విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఎస్వీఆర్ నేపాళ మాంత్రికుని పాత్రలో కొత్త ఒరవడిని సృష్టించారు. తోటరాముడిగా ఎన్టీఆర్ చిరస్మరణీయంగా నిలిచిపోయారు. పాతాళ భైరవి ఎన్టీఆర్ని పెద్ద స్టార్ని చేసింది. విజయ వారి ప్రతిష్టను ఇనుమడింప చేసిన ఈ చిత్రం సంపాదించిన లాభాలే వాహిని స్టూడియో మరింత విస్తృతం కావడానికి దోహదం చేశాయి. జానపద కథా చిత్రాల్లో ప్రామాణికంగా నిలిచిపోయిన ఈ చిత్రం తెలుగు తెరపై నభూతో నభవిష్యతి అన్నదగ్గది. అన్ని సమపాళ్లలో కుదిరిన చిత్రం ఇది. చక్కనైన చిక్కనైన కథా కథనాలు,
మాటల గారడీలు, సజీవంగా నిలిచిపోయిన సంగీతం, అపురూప గీతమాలికలు, కన్నుల పండుగ చేసిన ఛాయాగ్రహణం, మనసుపై గాఢంగా ముద్ర వేసిన అభినయం, నిర్మాణ సాహసం, కళాత్మక దర్శక పాటవం ఇవన్నీ ఈ సినిమాని ఓ క్లాసిక్ని చేశాయి. అలాగే భారతదేశ సినీ చరిత్రలో హీరోయిజానికి పెద్దపీట వేసిన తొలి చిత్రం ఇది. ప్రముఖ నటి, గాయని టీజీ కమలాదేవి ఇతిహాసం విన్నారా అంటూ ఒక తరహా బుర్రకథను వివరిస్తూ నటిస్తూ స్వయంగా పాడారు. పాతాళ భైరవి ఆమెకు స్టార్డమ్నిచ్చింది, కానీ ఆ తర్వాత సరైన పాత్రలు లేకపోవడంతో ప్రేక్షకులు మర్చిపోయారు. తరువాత ఎన్టీఆర్ తల్లిగా, వదినిగా కొన్ని సినిమాల్లో నటించారామె. ఉజ్జయిని మహారాజు బావమరిది, వీరధీర సూరసేనుడిగా రేలంగి చక్కటి హాస్యాన్ని ఒలికించారు. రేలంగపై చిత్రీకరించిన వినవే బాల పాటను ఆయనే స్వయంగా పాడుకున్నారు. దర్శకుడు కె విశ్వనాథ్ ఈ చిత్రానికి సౌండ్ అసిస్టెంట్గా పనిచేశారు. అలాగే హాస్యనటునిగా వెలుగొందిన చదలవాడ కుటుంబరావు ఇందులో 2 పాత్రల్లో కనిపిస్తారు. ఒకదానికి ఒకటే డైలాగ్, రెండో దానికి కేవలం రియాక్షన్ మాత్రమే. మాంత్రికుని శిష్యుడు సదాజపుడిగా నటించిన పద్మనాభం ఈ చిత్రంతో నటునిగా నిలబడ్డారు. పద్మనాభం ఇందులో తరచుగా ఏం గురు, మోసం గురు అంటూ ఉంటారు. ఈ చిత్రం తర్వాతనే గురు అనే పదం బాగా ప్రాచుర్యం పొందింది. పాతాళ భైరవికి ముందు కేవీ రెడ్డి గుణసుందరి కథ తీస్తుంటే వేషం కోసం వెళ్లారు పద్మనాభం. పాట పాడమన్నారు, విన్నాక పాట బాగోలేదు, కాఫీ కప్పులు కడగడానికి కూడా పనికిరావు అని తిట్టారు కేవీ రెడ్డి. తరువాత ఆయనే పాతాళ భైరవిలో పద్మనాభం పాత్రను బాగా తీర్చిదిద్దారు. పాతాళ భైరవి నాటికి పద్మనాభం వయసు 19 ఏళ్లు. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో రేలంగితో పాటు హాస్యనటుడిగా నటించిన వల్లూరి బాలకృష్ణ తరువాత సొంత ఊరు ఏలూరు వెళ్ళిపోయారు. నాటకాలు ఆడుకుంటూ ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటున్న బాలకృష్ణకు ఓ రోజు విజయ సంస్థ తరఫున ఒక ఉత్తరం, 50 రూపాయల మనీ ఆర్డరు వచ్చాయి. విజయ వారి సినిమాల్లో పర్మనెంట్ ఆర్టిస్టుగా తీసుకుంటున్నామని, వెంటనే బయలుదేరి రమ్మని ఆ ఉత్తరం సారాంశం. అలా మద్రాసు వాహిని ఆఫీసులో మకాం వేసిన బాలకృష్ణ షావుకారులో డైలాగులు లేని వేషం ఒకటి వేశారు. ఆ తరువాత పాతాళ భైరవి కోసం బాలకృష్ణకు మేకప్ టెస్ట్ జరిగింది. మరీ పీలగా ఉన్నాడని అంతా పెదవి విరిచారు. కానీ కేవీ రెడ్డి మాత్రం ఆయనతో బొడ్డుదేవర విగ్రహం దగ్గర చెట్టు మీద భూతం వేషం వేయించారు. ఆ వేషంలో కేవలం 2 షాట్స్లో కనిపిస్తారాయన. ఆ వేషం షూటింగ్ పూర్తయ్యాక ఏలూరు వెళ్ళిపోమని ప్రొడక్షన్ వాళ్ళు బాలకృష్ణతో చెప్పారు. కానీ బాలకృష్ణ రేపు మాపు అని వాయిదా వేస్తూ కేవీ రెడ్డి పక్కన కూర్చొని జోకులు వేయటం మొదలుపెట్టారు. బాలకృష్ణ నవ్వులోని విచిత్రమైన మేనరిజాన్ని గమనించిన కేవీ రెడ్డి అంచి పాత్రకు ఆయన్ని ఎంపిక చేశారు. ఆ నవ్వే ఆయనకు పేరు తెచ్చిపెట్టింది. ఆ నవ్వుతో కూడిన పాత్రే ఆయనను ఆంధ్రదేశంలో పాపులర్ చేసింది. ఈ సినిమాతో బాలకృష్ణ పేరు కాస్త అంజుగాడుగా స్థిరపడిపోయింది. ఇందులో ఆయన 2 పాత్రలు పోషించారు. చదలవాడ కుటుంబరావు ఇందులో 2 పాత్రల్లో కనిపిస్తారు. మొదట్లో సత్రం సన్నివేశంలో కనిపిస్తారు. ఆ తరువాత రాజ జ్యోతిష్యుడిగా అగుపిస్తారు. ఇందులో పాతాళ భైరవిగా చేసింది గిరిజ. నరుడా ఏమి నీ కోరిక అని ఆమె చెప్పిన డైలాగు ఈనాటికి తెలుగునాట పాపులరే. కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించిన మాలతి తదనంతరం కాలంలో తల్లి పాత్రలను కూడా పోషించారు. ఒక దశలో అవకాశాలు లేక ఆర్థికంగా చితికిపోయిన మాలతి హైదరాబాదులో ఒకప్పటి ప్రభాత్ థియేటర్ పక్కనే ఓ చిన్న రేకు షెడ్డులో ఉండేది. ఒకరోజు ప్రమాదంలో థియేటర్ గోడ కూలిపోయి మాలతి దుర్మరణం పొందటం విచారకరం. భైరవి విగ్రహాన్ని రూపొందించడంలో, మాయామహల్ మినియేచర్ని సృష్టించడంలో, మహారాజు గారి కోటలోని మందిరాలను నిర్మించడంలో కళాదర్శకుల ప్రతిభ అనన్య సామాన్యం. ఛాయాగ్రాహకుడిగా మార్కస్ బార్ట్లే పనితనం అనితర సాధ్యం. చివరి దృశ్యంలో మాయామహల్ నిజంగా ఎగిరినట్టుగానే భ్రాంతి కల్పించారు మార్కస్ బార్ట్లే. అది నేల మీద కదలని సెట్టు. 59 ఏళ్లు గడిచినా ఈ చిత్రం వన్నె తగ్గకపోవటానికి ప్రధాన కారణం ఇందులోని మాటలు, పాటలు. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా అనే తోటరాముని మాటలు. ఏ డింబక, హే బుల్బుల్, ఏ డింగరి అంటూ సాగే నేపాళ మాంత్రికుని పలుకులు. రాజుగారి బావమరిది ప్రతి మాటకు ముందు వెనుక తప్పు తప్పు అని చేర్చడం. మాంత్రికుని శిష్యుడు సదాజపుని మోసం గురో అనే మాట. ఎవ్వరికీ తలవంచని యువకుల సాహసమే లక్ష్మి ఉజ్జయినికి అనే రాజుగారి మాటలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పాతాళ భైరవిని ప్రసన్నం చేసుకోవడానికి నేపాళ మాంత్రికుడు చదివే మంత్రాల కోసం మంత్రపుష్పంలోని వేద మంత్రాలను తిరిగి రాయించి చిత్రమైన భాషగా పలికించారు పింగళి. ఇక పాటలైతే అమృత గుళికలు. ప్రాస నియమం తప్పకుండా మాత్రా ఛందస్సులో రూపొందిన ఇందులోని పాటలు అలతి పదాల్లోనే అద్భుతమైన అర్థాలను చెబుతూ వినేవారికి ఆసక్తిని కలిగించి మళ్ళీ మళ్ళీ తమ వైపు మనసు తిప్పేలా చేస్తాయి. ఈ పాటలు శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం కోసం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పడిన శ్రమ వృధా పోలేదు. ఘంటసాల ఎంత గొప్ప గాయకుడు, అంత గొప్ప సంగీత దర్శకుడని ఈ చిత్రం నిరూపించింది. ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు ఈ చిత్రానికి ఆర్కెస్ట్రా నిర్వాహకునిగా పనిచేశారు. గాయని లీలకు ఈ సినిమా
పెద్ద గుర్తింపును తీసుకువచ్చింది. ఈ సినిమాతో గాయని పి లీలా విజయ సంస్థలో అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఘంటసాల పి లీలా కాంబినేషన్కి మంచి క్రేజ్ ఏర్పడింది. పాడితే మేమే పాడాలి, మా ఇద్దరి చేతే పాడించాలి అని ప్రేక్షకులు నిర్మాతలు అనుకునేంత స్థాయికి వచ్చేసాం అని చెబుతారు పి లీలా. తెలుగులో గొప్ప మ్యూజికల్ హిట్గా ఈ సినిమానే పేర్కొనాలి. ప్రేక్షకులను తన మాటల గారడీతో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన పింగళి అక్కడ పాటల పల్లికపై ఊరేగించి రసానుభూతిని కలిగించారు. జానపద చిత్రాలకు కొత్త ఒరవడిని దిద్దిన ఈ సినిమాలో ఒక్క అనవసరమైన దృశ్యం కూడా కనిపించదు. స్క్రిప్ట్ను ఫైనలైజ్ చేశాక ఒక్క అక్షరం కూడా మార్చే అలవాటు లేని దర్శక బ్రహ్మ కేవీ రెడ్డి ఇందులో ఒక్క డైలాగ్ను మాత్రం షూటింగ్ సమయంలో చేర్చారు. అదేమిటంటే, రేలంగని చెవులు పట్టుకో అని మాంత్రికుని పాత్ర అంటే నానా అన్న డైలాగ్. మంచి ప్రేమ కథకు సాహసాన్ని మేళవించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు కేవీ రెడ్డి. హీరోయిజం ఎలా ఉండాలో పాతాళ భైరవిలోని తోటరాముడు పాత్ర ఓ మైలురాయిగా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతకుముందు సినిమాల్లో అన్ని పాత్రలాగానే కథానాయకుడు కూడా పరిస్థితుల ప్రభావానికి లోనయ్యేవాడు. పరిస్థితులను ఎదిరించి కథానాయకుడు ఏదైనా సాధించగలడన్న ఫార్ములాకి పెద్దపీట వేసింది పాతాళ భైరవి. ఇప్పటికీ అదే ట్రెండ్ను తెలుగు సినిమా అనుసరిస్తోంది. ఇలాంటి ట్రెండే హిందీలో దిలీప్ కుమార్ ఆన్ సినిమాతో మొదలైంది. హిందీ పాతాళ భైరవి కూడా 1952లో విడుదలైంది. భారీ వ్యయంతో కళాత్మక సాంకేతిక విలువల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం తెలుగు నిర్మాణ ఫార్మాట్నే మార్చివేసింది. హీరో పాత్రలకు సూపర్ నేచురల్ పవర్స్ ఆపాదించి హీరోయిజం చూపించడం ఈ చిత్రంతోనే ఆరంభమైంది. దర్శకత్వ శాఖపై అభిలాష కలిగిన వారు తప్పనిసరిగా అధ్యయనం, సూక్ష్మ పరిశీలన చేయాల్సిన చిత్రాలలో పాతాళ భైరవి ప్రత్యేక స్థానంలో నిలుస్తుంది. ఇప్పటికీ పాతాళ భైరవి విడుదలై 59 ఏళ్లు గడిచినా ఆంధ్రదేశంలో ఎక్కడో ఒకచోట ప్రదర్శితమవుతూనే ఉంది. ఇటువంటి ఘనత భారతదేశంలో ఈ సినిమాకి దక్కింది. ఓ పక్క బుల్లితెర విజృంభణ, మరో పక్క ఊరించే కొత్త కొత్త సినిమాలు. వీటిని అధిగమించి కూడా ఈ స్వర్ణోత్సవ చిత్రం థియేటర్లలో ప్రదర్శిస్తూ ప్రేక్షకాదరణ పొందటం చరిత్రలో నిలిచిపోయే అంశం. భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952 జనవరి 24న మొదలైంది. అందులో దక్షిణ భారతదేశం నుండి ఎంపికైన ఏకైక చిత్రం ఇదే. ఈ అంతర్జాతీయ చిత్రోత్సవాలు బొంబాయి, కలకత్తా, న్యూఢిల్లీ, మద్రాస్ నగరాల్లో ఏకకాలంలో జరిగాయి. తెలుగు తమిళంలో విజయ సంస్థ నిర్మించిన ఈ చిత్రం హక్కులు కొన్న జెమినీ వాసన్ అందులో పాటల్ని తిరిగి రంగుల్లో చిత్రీకరించి హిందీలో పారా డబ్బింగ్ చేశారు. అలాగే ఇతిహాసం విన్నారా అనే పాటను రీషూట్ చేశారు. హిందీలో ఎస్వి రంగారావు, మాలతి తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన 30 ఏళ్ల తర్వాత పద్మాలయ వారు జితేంద్ర, జయప్రదతో పాతాళ భైరవిని హిందీలో పునర్నిర్మించారు.